విజయనగరం జిల్లా గజపతి నగరంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదలలో సభలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్, టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కిమిడి నాగార్జున రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గజపతి నగరం నియోజకవర్గంలో 45,075 మంది రైతు కుటుంబాలకు 25.64 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, మాజీ మంత్రి పడల అరుణ, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, టీడీపీ మండల అధ్యక్షులు గంటాడి శ్రీదేవి, కొండపల్లి భాస్కర్ నాయుడు, ఏడీఏ నిర్మల్ జ్యోతి, ఏవీలు, టీడీపీలు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా వారెవరూ కూడా వినే పరిస్థితుల్లో లేరు. ప్రజలకి మీకు మాకు ఉన్న తేడా తెలుసు. మేము అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు మంచి రక్షణతో ఉంటారు. మేము అధికారంలో ఉన్నప్పుడే ప్రజలందరూ కూడా లాభాల్లో ఉంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలు నష్టపోయిన మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి ఈ జిల్లాలో కూడా వైకాపా నాయకులు ఉన్నారు. వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు? ఎక్కడైనా ఏమైనా ప్రాజెక్టు తీసుకురాగలిగారా? ఎక్కడైనా మన జిల్లా యొక్క రూపురేఖలను వాళ్ళు మార్చగలిగారా? ఎక్కడా కూడా ఏమీ లేదు. మరి వాళ్ళందరూ కూడా వారి స్థాయి మరిచి ఈ రోజున అపోజిషన్లో ఉన్నాం కదా అని చెప్పి ఏదేదో మాట్లాడడం కూడా సబబు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం విషయానికి వస్తే, మన జిల్లా నాయకత్వం విషయానికి వస్తే, కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక మంత్రిగా జిల్లాలో మంచి మంచి ప్రాజెక్టులన్నీ కూడా తెస్తా ఉన్నారు. మరి ఈ రోజున మన జిల్లాలో ఎన్నో కొత్త పరిశ్రమలు వస్తున్నాయంటే దానికి కొండపల్లి శ్రీనివాసరావు గారి ఆ కష్టం కూడా ఒక కారణం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మనం అందరం కూడా ఇంకొక విషయం గుర్తించాలండి. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వంలోని నాయకులందరూ కూడా కష్టపడాలని ఎప్పుడూ చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంతో ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే 20-25 సంవత్సరాలు చిన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయినా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారు, ప్రజల మధ్యలోనే ఆయన ఎప్పుడూ ఉంటా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే అటవీ శాఖ కూడా ఇంత ప్రాముఖ్యత ఉంటుందా అని చెప్పేసి అతను చూపిస్తా ఉన్నారు. మరి నారా లోకేష్ గారి విషయం కనుక మనం తీసుకున్నామంటే ఆయన పట్టుకున్న అన్ని శాఖల్ని కూడా ఆయన లోతైన విశ్లేషణ చేసుకుంటూ వాటి మీద సంపూర్ణ అవగాహన తెచ్చుకుంటూ వారి శాఖల ద్వారా ప్రజలందరికీ కూడా మంచి చేద్దామనే ఆలోచనతో నారా లోకేష్ గారు కూడా